ఇంకా నెక్స్ట్ ఎవరమ్మా? రే 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 నువ్వు ఏంట్రా, నువ్వు ఇంకా పోలేదా? 2-3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నావు. లాస్ట్ ఇయర్ నేను పిలిచినారు, ట్రై చేసినావు, అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్. ఏమైంది? నేను ఏమైనా తప్పు చేశానా? ఒక్క ఛాన్స్ నేను కాదు ఇచ్చేది ఛాన్స్. సరే ఒకసారి నించో ప్లీజ్. End of flashback. మళ్ళీ ఏంట్రా అవలేశాలు? ఒక్క నిమిషం ఆగు. ఏందా కొటేషన్? ఎక్కడి నుంచి అయితే పోగొట్టుకున్నావో అక్కడనే మొదలు పెట్టిండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా పోగొట్టుకోవాలంటే దాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ఏం సంపాదించినో చెప్పు. 4-5 ఏళ్ల ముందు ఎప్పుడో ఒక డైలాగ్ కొట్టినో మీమ్ లాగా మారింది. తినిసా వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ ఉండాలని సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న ఫేమస్ డైలాగ్ నాదే. బొంద షేక్ చేసింది. ఒక టాలెంట్ లేదు, స్కిల్ లేదు, ఏదో బ్యానర్ వేసుకొని అక్కడనే కూర్చుంటావు. బిగ్ బాస్ 8 కి అంతే చేసినావు, 9 కి అంతే చేసినావు, ఇప్పుడు 10 కి కూడా అంతే చేస్తున్నావు. బిగ్ బాస్ సీజన్ అవకాశం కావాలి, నిరహార దీక్ష. లేకపోతే సినిమా పోస్టర్ల మీద హీరోయిన్లు ఉంటే వెళ్ళి ముద్దు పెట్టుకుంటావు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? దీన్ని ఏమనాలరా? ఇన్నోసెన్స్ కాదు, స్టూపిడిటీ. ఇది మూర్ఖత్వం. నువ్వు ఒక హౌలగాడివి, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావు. నిన్ను చూసి ఇంకొక 4 హౌలగాలు తయారవుతారు. మీరు అవకాశం ఇస్తే మీకు కావాల్సినంత టీఆర్పీ ఖచ్చితంగా తెచ్చి పెడతాను. లాస్ట్ సీజన్ లోపల వెళ్ళి తెచ్చి పెట్టావు కదా, చూసినాం మేమందరం. మీరు ఆట అంటే ఆట, పాట అంటే పాట, గేమ్ అంటే గేమ్, టాస్క్ అంటే టాస్క్. అరే ఒక నిమిషం ఆగరా, ఇదంతా బానే ఉంది కానీ అందరూ బిగ్ బాస్ లోగో పెట్టుకుని వస్తే నువ్వేంద్రా సిజేపీ లోగో పెట్టుకున్నావు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి ఫైట్ చేస్తున్నావు కూడా అర్థమైతే లేదారా? బిగ్ బాస్ కి సిజేపీకి ఏంద్రా లింక్? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వెళ్ళి దాన్ని పని చేసుకోరా బేవకు. జింగిడి